ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఇతరుల దగ్గర మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో అర్థం కాక కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. మన మాటల ద్వారా ఇతరులు గాయపరచబడినప్పుడు, మన ప్రవర్తన ఇతరులను హర్ట్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అని చెప్పి చాలాసార్లు సహజంగా మనల్ని మనము ప్రశ్నించుకుంటూ ఉంటాం. అయితే ఎదుటి వారి ఎడల మనం ఎలా ప్రవర్తించాలో మత్తయి సువార్త 7:12లో యేసయ్య స్పష్టంగా తెలియజేశారు. మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును చేయుడని యేసయ్య అన్నారు. అంటే ఎదుటివారు మనల్ని ఎలా అయితే ట్రీట్ చేయాలని మనము ఎక్స్పెక్ట్ చేస్తామో అలా మనము వారి ఎడల ప్రవర్తించాలని తెలియజేయబడి ఉంది. ఈ భూమి మీద ఎవరు కూడా ఎదుటివారు నన్ను బాధపరచాలి, నా మీద కోప్పడాలి, నన్ను చంపేసేయాలి అని ఎవరు కూడా అనుకున్నారు. కానీ అందరూ కూడా క్షేమాన్నే కోరతారు. దేవుడు కూడా మనుషుల దగ్గర నుండి కోరుతున్న విషయాలు క్షేమానికి సూచనగా ఉన్నాయి. మీకా 6:8 ప్రకారం మనుషులందరూ న్యాయముగా నడుచుకోవాలని, కనికరాన్ని ప్రేమించాలని, దీన మనసుతో తన ఎదుట ప్రవర్తించాలని యెహోవాని అడుగుచున్నాడని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ఈ భూమి మీద ప్రతి మనిషి ఒకరి ఎడల ఒకరు న్యాయముగా, నిజాయితీగా, కనికరము, దయ కలిగిన వారిగా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. మనిషిలో నిజాయితీ, దయ, ప్రేమ ఇలాంటివి లేకపోతే చట్టాలు చిన్న భిన్నమైపోతాయి. ఒకరినొకరు చంపుకోవడమే జరుగుతూ ఉంటుంది. ఒకరి ఎడల ఒకరు ద్వేషపూర్వకంగా జీవిస్తూ పగా ప్రతీకారాలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. కనుక ఇక చివరికి భూమి మీద ఎవరు మిగలకుండా తుడిచివేయబడతారు. కనుక అలా కాకుండా నిమిత్తమై దేవుడు ప్రతి మనిషి దగ్గర నుండి నిజాయితీ, దయ, ప్రేమను ఆశిస్తూ ఉన్నాడు. తన బిడ్డలైనటువంటి ప్రజలు ఒకరి ఎడల ఒకరు ఎలా ప్రవర్తించాలో అనేక సూచనలను ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియజేశాడు. 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞల సారాంశాన్ని క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞల్లో ఇమిడ్చి యేసయ్య మనకిచ్చారు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ దేవుడైన ప్రభును ప్రేమించాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని యేసయ్య చెప్పాడు. మనము ఈ 2 ఆజ్ఞలను అనుసరించే వారమైతే వేరొక ధర్మాన్ని, వేరొక నియమాన్ని పాటించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సమస్త నీతి ఇందులో ఇమిడి ఉంది. అయినను ఈ ప్రపంచంలో ప్రతి సంస్కృతిలో సొంత నీతి, సామాజిక నియమాలు ఉన్నాయి. కనుక ఇతరులు మన ఎడల మంచిగా ప్రవర్తించాలని మనం ఆశిస్తూ ఉన్నప్పుడు మనము వారి ఎడల మంచిగా ప్రవర్తించాలి. మనము కూడా వారి మనస్సులు నొచ్చుకోకుండా, వారి భావోద్వేగాలను దెబ్బతీయకుండా, వారికి కలిగి ఉండే నియమ నిబంధనల విషయాల్లో వివేకంతో నడుచుకోవాలి. అందుకనే సువార్థికులు పరిచర్యలో వేరొక స్థలానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రజల విధానాలను జాగ్రత్తగా పరిశీలించి సాధ్యమైనంత వరకు వివేకంతో ప్రవర్తిస్తారు. అవసరమైతే ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని బట్టి తమ సొంత కంఫర్ట్స్ని కూడా వదిలేసుకుంటుంటారు. ఎందుకంటే యేసయ్య తాను దేవునిగా అన్ని అర్హతలను, సింహాసనాన్ని విడిచి పరిమితి గల మానవ శరీరాన్ని ధరించి మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. మనము జీవించినట్లుగానే జీవించాడు. మనం బాధించబడినట్లుగానే బాధించబడ్డాడు. మనము శోధించబడినట్లుగానే ఆయన శోధనను ఎదుర్కొన్నాడు. ఇలా అనేక విషయాలలో మనము ఇతరులను ఎలా ట్రీట్ చేయాలో ఒక మాదిరిని యేసయ్య చూపాడు. గనుక మనము ఎదుటి వారి నుండి ఎక్స్పెక్ట్ చేసే ప్రవర్తనను మనమే ముందుగానే వారి ఎడల ప్రవర్తిస్తూ ఒకరి ఎడల ఒకరు దీన మనసును వస్త్రం ధరించిన వారమై ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ క్రీస్తు ప్రేమను అనేకులకు చూపుదాం. ఈ దినమంతయు దేవుడు తన కాపుదల్లో మనల్ని భద్రపరచును గాక.